హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రాజాసాబ్ నుంచి అయితే ట్రైలర్ రావడం అయితే జరిగింది మామ. సో మీకు ఇప్పుడు దాకా ట్రైలర్ చూసి ఉండకపోతే యూట్యూబ్లో మాత్రం అవైలబిలిటీలో ఉంది, చూడండి. సో మీకు చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. సో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మారుతి గారి కామెడీ టైమింగ్ కానీ బాగా యూటిలైజ్ అయితే చేసుకున్నాడు అనమాట. సో ప్రభాస్ అన్నని ఏ విధంగా కామెడీగా చూపించాలనేది మాత్రం బేభత్సంగా చూపించినట్టయితే అనిపిస్తుంది. మూవీలో మనకి చాలా ఫన్ అనేది దాగి ఉంది. మనకి మూవీ టీం అనేది అనౌన్స్మెంట్ అనేది ఇవ్వట్లేదు అంటే మనకి హింట్ ఇవ్వట్లేదు ప్రాపర్గా చెప్పాలంటే. కొన్ని షార్ట్స్ మాత్రమే మనకి కామెడీగా ఉన్నట్టు ఒక ట్రైలర్లో కానీ టీజర్ కట్లో కానీ చూపించాడు అనమాట. సో మనకి టీజర్లో వచ్చేసరికి తాత వేరు కోరికేసాడం చూడండి రా బయట అని చెప్పేసి ఒక కామెడీ. సో అక్కడ మనకి ఆ చెప్పిన విధానం కానీ ఏదైనా కానీ చాలా బాగా నచ్చింది అనమాట టీజర్లో. సో మనకి ఇక్కడ ట్రైలర్లో కూడా ఒకటి అంటాడనమాట, ఏంటంటే రండి తాతను పరిచయం చేస్తా అని చెప్పేసి అని అంటాడు. అంటే తాత దెయ్యాలతో మీటింగ్ ఏంట్రా అని చెప్పేసి అని అన్నప్పుడు మరేట్రా చూస్తున్నారు పరిగెత్తండి రా అని చెప్పేసి అని అంటాడు. సో మనకి అది చూసినప్పుడు కూడా ఫన్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట మనకి చూసేటప్పుడు. సో మీకు అది ఫన్ క్రియేట్ అయిందో లేదనేది మీరైతే కామెంట్ చేయండి. సో ట్రైలర్ మనకి మూవీ అనేది మనకి జనవరిలో అనేది రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. డిసెంబర్ 5 అన్నారు, ఇంకొక 1 మంత్ పోస్ట్ పోన్ చేసుకున్నారు అనమాట. సో అది ఎందుకు ఏంటి అనేది మీకు ట్రైలర్ చూసిన తర్వాతే అర్థమైపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే మనకి విఎఫ్ఎక్స్కి సంబంధించిన వర్క్ అనేది చాలా పెండింగ్ అనేది ఉంది. సో మనకి వాళ్ళు అనుకున్న డేట్కి రావడం అనేది కూడా చాలా వాటికి కష్టమే. మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు క్లైమాక్స్లో వచ్చేటప్పుడు ఒక పెద్ద వ్యక్తి నడుస్తున్నట్టు మనకి చూపించాడు, చూసారా విజువల్స్. సో మనకి ఆ విజువల్ క్రియేట్ చేయడం కోసం దానికి ఏదో ఒక యాక్షన్ సీన్ అనేది ఉండుండొచ్చు. ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధానం మనకు చూపించడానికి వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ టైం అనేది తీసుకుంటారని చెప్పేసి అనేది నాకైతే అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ట్రైలర్లో మనకి బాగా నచ్చిన కొన్ని హర్రర్ ఎలివేషన్స్ కానీ ఏదైనా కానీ విజువల్స్ కానీ ఏదైనా కానీ చాలా ప్రాపర్గా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టయితే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో కామెంట్ చేయడం మాత్రం పక్కా చేయండి. మీరు చాలామంది కామెంట్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ కామెంట్స్లో మీ అభిప్రాయం అనేది నాకు తెలియజేయండి. సో అది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాజాసాబ్. సో ఈ వీడియోకి అయితే ఎందుకు మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.